కేసీఆర్ హయాంలోనే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేశామని కార్పొరేటర్ స్థాయిలో తీర్చిదిద్దామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు ఒక్క రూపాయి కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైనట్లుగా ఆరోపించారు. కేసీఆర్ గారు ప్రభుత్వ పాఠశాలని బలోపేతం చేయాలని ఆ రోజు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్ అంటే తెలుగు మీడియం అని అందరూ ప్రైవేట్ స్కూళ్ళకి పోవడం ప్రారంభించింది. లేదు, ఈ స్కూళ్లను కాపాడాలి, ఈ స్కూళ్లను బలోపేతం చేయాలని చెప్పి ఆ రోజుల్లో కేసీఆర్ గారు ఇంగ్లీష్ మీడియంను ఈ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు. అంతేకాదు మధ్యాహ్న భోజనంలో సన్న బియ్యం, పాత బియ్యంతో పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టాలని కూడా కేసీఆర్ గారు ఆలోచించారు. ఇంకా కొద్దిగా మిగిలిన 12-10 కూడా ఉండే థర్డ్ ఫేజ్ కింద. కానీ ఇలా ప్రభుత్వం మారగానే ఈ ప్రభుత్వం మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ఆపేసింది. ఏం లాభం ఆపేస్తే? ఎలా దాన్ని కంటిన్యూ చేసి ఉంటే ఆయన స్కూల్ కూడా అయిపోతుండే. ఇవాళ చిన్న కొడుకు అప్పుడు నేను ఫేజ్ 1 లో పెట్టింది. ఫస్ట్ ఫేజ్ లో 29-30 లక్షల రూపాయలు పెట్టినాం. దీనికి చాలా చక్కగా అయింది. ఈ మధ్య మీరు ఊరికే సీసీ రోడ్ కావాలని కూడా గతంలో సిద్దిపేట అంటే 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో రాష్ట్రంలో ఫస్ట్ సెకండ్ ఉంటుండే. ఈ గవర్నమెంట్ వచ్చినాక మనం ఎక్కడికో 24వ స్థానానికి పోయినాం. ఫస్ట్ కి 24 పడిపోయినాం. ఇది నాకు నిజంగా చాలా బాధ కలిగింది. గత 6-7 ఏళ్ళు అయితే సిద్దిపేట ఎప్పుడైనా ఫస్ట్ అనుకుంటుండే, సెకండ్ అనుకుంటుండే. బాసర IIIT సీట్లలో సిద్దిపేట అంటేనే పంట పడుతుండే. అది పోతే ప్రతి బ్యాచ్ లో 300 మంది సిద్దిపేటలో ఉన్నారు. ఈ సంవత్సరం